బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌తో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళలో ఫస్ట్ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి. సో, వెయిట్ అనేది తగ్గితేనే గాని మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది నుంచి బయటపడలేరనమాట. సో, బాగా ఒబెస్ ఉన్న వాళ్ళలో గూడా చూస్తూ ఉంటాము. అట్లాగే థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో గూడా మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ మనకి టీఎస్‌హెచ్ లెవెల్స్ బాగా ఎక్కువ అవ్వడం, టీ3, టీ4 లెవెల్స్ బాగా తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో, ఈ థైరాయిడ్ ఇష్యూస్‌లో గూడా మనకి దానివల్ల మనకి ఒబెస్ అవ్వడము, అట్లాగే డయాబెటిస్ గూడా అటాక్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. హార్మోనల్ ఇష్యూస్. సో, దీనివల్ల గూడా మనకి పీరియడ్స్ అనేవి స్టాప్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, వీటిల్లో దేని వల్ల అసల పీరియడ్ అనేది రాలేదు అనేది అనాలిసిస్ చేసుకొని, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ జేసుకోవాలి. సో, దీనికి సింపుల్‌గా మనం ఇంట్లో ఏంటి అంటే, పసుపు మనకి ఇంట్లో అవైలబుల్‌గా దొరుకుతుంది. సో, పసుపు అనేది నార్మల్‌గా ఒక 1 టీ స్పూన్ పసుపు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ జేసి, దాన్ని ఒక చిన్న పిల్స్ లాగా చేసుకొని, అంటే ఒక గోలికాయ సైజ్‌లో పిల్స్‌లా చేసుకొని ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం. సో, డైలీ అది ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే గనక ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ నుంచి బయటపడొచ్చు. అంటే తీసుకున్న వెంటనే అని కాదు, మనకు కొంచెం ప్రొలాంగ్డ్ కొంచెం టైం వరకు ఇది ఒక హ్యాబిచ్యుయేట్‌గా చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. అట్లాగే బెల్లము, నువ్వులు, జీరా ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్‌లా చేసుకొని డైలీ ఇంటేక్ అనేది ఒక 1 స్పూన్ తీసుకుంటే గూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అట్లాగే మనము కుమారి అంటాము. అంటే అలోవెరా. సో, ఈ అలోవెరా జ్యూస్ కూడా డైలీ ఒక 1-2 స్పూన్స్ తీసుకుంటూ ఉంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌కి అట్లాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హెల్తీనెస్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. సో, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది.